నమస్తే. గ్రూప్స్ పైన చాలా వరకు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఏమో గ్రూప్స్ చాలా అవకతవకలు జరిగినాయి. సో, వెంటనే విచారణ జరిపించాలని కొంతమంది పోట్లాడుతుంటే, ఇంకోవైపేమో లేదు గ్రూప్ యథావిధంగా జరిగిందని చెప్పేసి చెప్తాను. కొంతమందేమో లేదు కొంతమంది విద్యార్థులు కావచ్చు, కొంతమంది అభ్యర్థులు కావచ్చు దీన్ని అంత తప్పుదోవ పట్టిస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ కూడా సో, నిరుద్యోగుల పక్షాన చాలా సందర్భాలు పోలాడి ఉద్యమకారులు ఉస్మానియాకి సంబంధించి సో, ఒకసారి వారిని అడిగే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి అసలు ఏందన్న గ్రూప్స్‌కి సంబంధించి ఇన్ని వరకు చెప్తాను. ఒక ప్రభుత్వం ఏమో మంచి ఇష్టం అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. గత ప్రభుత్వం ఏమో 10 ఏళ్లుగా పెట్టలేదు కాబట్టి ఈ ప్రభుత్వం పెట్టిన వీళ్ళు చెప్తారు. కానీ గత ప్రభుత్వం ఏమో పెద్ద స్కామ్ జరిగిందని పాడి కౌశిక్ రెడ్డి చెప్తారు. అసలు ఏందన్న గ్రూప్ స్కీమ్స్ ఎందుకు మీరు చాలా సందర్భాలు ఇక్కడ యూనివర్సిటీలో ఉంటూ నిరుద్యోగుల పక్షాన ఉన్నారు కాబట్టి మీరేం చెప్తారు? బ్రదర్ ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి హూ ఇస్ ద పాడి కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న నాటకం ఇది. ఈ నాటకంలో ఇక్కడ ఉన్న నిరుద్యోగులంతా బలైపోతున్నారు. పాపం వాళ్ళ అమాయకులు. ఇప్పుడు ఒకసారి రాలేదంటే ఇంకొకసారి రాస్తే వస్తుంది ఎగ్జామ్. ఇప్పుడు గ్రూప్ 1 రాలేదంటే గ్రూప్ 2 గ్రూప్ 3 ఇంకొకసారి ఇంకో నోటిఫికేషన్ ఇస్తుంది. ఎందుకంటే గతంలో ప్రభుత్వము నోటిఫికేషన్లు ఇవ్వలేదు, అప్పుడు ఏడ్చిర్రు. ఇప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చి పారదర్శకంగా ఎగ్జామ్స్ పెట్టి ప్రిలిమ్స్ పెట్టి మెయిన్స్ కండక్ట్ చేసి అది సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతున్నది. అంటే ఉద్యోగాలు ఇస్తే ఈ విధంగా, ఉద్యోగాలు ఇవ్వకపోతే ఆ రోజు మేమంతా కూడా మానవతరాయి మేమంతా కూడా కొట్లాడినాం కదా. ఆ రోజు మరి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి మన రాష్ట్రం ఏర్పడింది ఉద్యోగాల గురించి అని చెప్పేసి ఆ రోజు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎంతో మంది బలిదానాలు చేసుకుంటూ వచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వకుండా ఏడ్పించిండు కేసీఆర్ అండ్ కేటీఆర్ టీం. మరి ఈ రోజు ఏం చేస్తున్నారు? వాళ్ళ స్టాండ్ అదే. ఏం స్టాండ్ వాళ్ళది? ఉద్యోగాలు ఇవ్వద్దు రాష్ట్రంలో. ఉద్యోగాలు ఇస్తే ఉన్న నిరుద్యోగులు లేకపోతే మా తరపున ఎవరు కొట్లాడతారు, ఎవరు బలిదానాలు చేసుకుంటారు? నిరుద్యోగులు ఉన్నంత వరకే వాళ్ళ ఆటలు సాగుతాయి. ఎందుకంటే వాళ్ళు సెంటిమెంట్ రాజేస్తారు. మనకు ఉద్యోగాలు లేవు, మనం కొట్లాడాలి, మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మనమంతా కూడా ముందు. కానీ వాడు అక్కడ లక్ష్యం ఏంటిదంటే కేసీఆర్ 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు సీఎంగా చేసిండు. ఆయన అంటే మన ఇది తీరిపోయింది, పదవి కాంక్ష తీరిపోయింది. ఇప్పుడు కేటీఆర్ పదవి కాంక్ష ఉంది. ఏంటిది? సీఎం కావాలి. సీఎం కావాలంటే ఏం చేయాలి? నిరుద్యోగం ఎక్కడే ఉండాలి, ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉండాలి. ఉద్యోగాలు ఇవ్వద్దు, నోటిఫికేషన్లు తీయొద్దు, తీసినా కూడా ఏదో ఒక చేసి ఆపేయాలి. అదే దురుద్దేశంతో ఇవాళ కేటీఆర్ వేసిన మంట ఇది. నిజంగా చెప్పాలంటే వాళ్ళు అక్కడి వరకు మెయిన్స్ వరకు ఎగ్జామ్ కండక్ట్ చేయలేదండి. ఇప్పుడు వాళ్ళు ఈ ప్రభుత్వం మెయిన్స్ వరకు కండక్ట్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నట్టు ప్రభుత్వము వచ్చిన సంవత్సరంలోనే 50,000 ఉద్యోగాలు నింపిన ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డికి నిరుద్యోగుల మీద ప్రేమ ఉంది. ఇవాళ జపాన్లో ఉన్నాడండి రేవంత్ రెడ్డి. దేనికోసం పోయిండు? మన దగ్గర పెట్టుబడులు రావాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఇది అంటే ఆ విధంగా పనిచేస్తున్నది. ప్రజల కోసం పనిచేస్తున్నది, నిరుద్యోగుల కోసం పనిచేస్తున్నది. నిరుద్యోగిత లేకుండా నిరుద్యోగుల బాధలు తెలిసినట్టు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ప్రధాన మీరేమో నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అంటారు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వరకు అమ్ముకున్నారేమో అని చెప్పి మాకు డౌట్లు వస్తున్నాయని చెప్తున్నారు. ఎందుకంటే కుక్క సెంటర్కి సంబంధించి ఇంతమంది ఎట్లా క్వాలిఫై అవుతారు, అండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వాళ్ళ కొంతమంది నాయకుల పిల్లలు ఎట్లా క్వాలిఫై అవుతారు, వాళ్ళ చుట్టాలు ఎట్లా క్వాలిఫై అవుతారు అని వాళ్ళు అడుగుతా ఉన్నారన్న. ఇప్పుడు రాములు నాయక్ వాళ్ళ కోడలు గురించి చెప్తున్నారు వాళ్ళు. ఆ రాములు నాయక్ కోడలు 4 జాబులు కొట్టింది. ఆమె హిస్టరీ చూడండి, అకాడమిక్ హిస్టరీ చూడండి, డిగ్రీలో ఆమె టాపరే. తర్వాత ఆమె చూసిన తర్వాత మీరు మాట్లాడండి. 4 ఉద్యోగాలు ఎట్లా కొడుతుందండి? 4 ఉద్యోగాల ఫ్రాడే జరుగుతుందా? 4 ఉద్యోగాలు కొనుక్కుంటారు ఎవరన్నా? అంటే పసలేని ఏదో ఆరోపణలు చేయడం తప్ప దీంట్లో నిజంగా చెప్పాలంటే శాస్త్రీయంగా ఆలోచించాలి. అంత చదువుకున్న వాళ్ళు డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళే గ్రూప్ 1 క్వాలిఫై అవుతున్నారు. వాళ్ళు ఇవాళ కాకపోతే రేపు ఇంకొకసారి ఉద్యోగం వస్తుంది. కానీ వీళ్ళ మాయలో పడితే ఏమవుతుంది? జీవితాలు నాశనం అయిపోతాయి. మళ్ళీ వాళ్ళు 560 మంది ఎవరైతే క్వాలిఫై అయ్యారో, ఎవరైతే ఉద్యోగం సాధించారో వాళ్ళ కంచెంలో మన్ను కొట్టడమే అవుతుంది. వాళ్ళు కష్టపడి ఎందుకంటే ఏజ్ పారైపోతుంది. కొంతమంది చివరి అవకాశం ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ పాపం మనం తీసుకోవద్దు. వాళ్ళు వచ్చినాయా మళ్ళీ మనం కూడా కసి ఉండాలి. ఇంకొకసారి చదివి సాధించాలి, ఉద్యోగం సాధించాలని కసి తపన ఉండాలి తప్ప వాడెవడో లఫుడుగాడు 10 సంవత్సరాలు వాడు ఉద్యోగాలే ఇవ్వలేదు, వాడి మాట నమ్మి నువ్వు చదువుకున్నవాడు కదా, నువ్వు జ్ఞానవంతుడు విజ్ఞానవంతుడు కదా, వాడి మాటలు ఎట్లా నమ్ముతావు? వాడిని అరే నువ్వు కాదురా భయ్, వాడు రెచ్చగొడితే వాడిని నువ్వు తిరిగి ప్రశ్నించాలి. నువ్వు 10 సంవత్సరాలు చేయండి. రేవంత్ రెడ్డి వచ్చి సంవత్సరంలో నింపిండు. ఎవడైనా నింపిండు అట్లా? కాంగ్రెస్ ప్రభుత్వం కాక వేరే ప్రభుత్వం నింపిందా? అసలు తెలంగాణ తెచ్చిందే మనం ఉద్యోగాల కోసం కదా. మరి నువ్వు 10 సంవత్సరాలు ఏం పీకినావు? ఏం ఇయ్యలేదు కదా, నిరుద్యోగులకు ఏం చేయలేదు కదా. నువ్వు నిరుద్యోగులు ససీరు కదా. మాదిగా నర్సయ్య మాదిగా, రవీందర్ రాథోడ్ చాలా మంది చనిపోయారు. మా మిత్రులే చనిపోయారు కదా క్యాంపస్ లో. ఉద్యోగాలు లేవని, ఉద్యోగ నోటిఫికేషన్ లేవని చెప్పేసి మురళీ ముదిరాజు వీళ్ళంతా ఎందుకు చచ్చిపోయారు?
గతంలో నువ్వు అసలు నోటిఫికేషన్ ఇయకనే కదా, ఉద్యోగాలు ఇయకనే కదా చచ్చిపోయారు. ఇప్పుడు ఎందుకు నువ్వు వంట చెప్తున్నావు అంటే కేసీఆర్ కేటీఆర్ స్టాండ్ మారలేదు. వాళ్ళు క్లారిటీగా ఉన్నారు బ్రదర్, నిజంగా వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. ఉద్యోగాలు ఇవ్వదని క్లారిటీగా ఉన్నారు. కానీ వీళ్ళ అమాయకులు వాళ్ళ చిక్కులో పడుతున్నారు. అంటే ఇట్లా కొంతమంది కలిసి వాళ్ళ ట్రాప్ లో పడి ఇవన్నీ చేస్తున్నారు అంత. ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఎవరండి, ఇప్పుడు మన ఎవరో ప్రత్యూష అనే అమ్మాయి అభ్యర్థన తెలుపుతుంది. ప్రత్యూష రాసిందా అభ్యర్థిన? ఇంకో కొంతమంది ఉన్నారు, వాళ్ళు ప్రిలిమ్స్ లోనే పోయారు. ప్రిలిమ్స్ లో పోయిన వాడు మెయిన్స్ దాకా రానేలేదు. మనకి ఏముంటదండి ప్రశ్నించేది? వాడు చదివి ఇంకో ఉద్యోగం సాధించాలి తప్ప ఈ విధంగా వాడేదో పెయిడ్ ఆర్టిస్ట్ లాగా బిహేవ్ చేయడం అంటే కరెక్ట్ కాదని చెప్పేసి మేము చెప్తున్నాం. అంటే మా విధంగా అంటే మేము ఎగ్జామ్ క్వాలిఫై కాలేదు కావచ్చు, కానీ ఎగ్జామ్ రాసినాము. కానీ మా విధంగా అంటే చాలా మంది నిరుద్యోగులు ఎవరైతే వాళ్ళంతా నష్టపోతారు కాబట్టి వాళ్ళకి గొంతై వాళ్ళ గలమై మేము వినిపిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు. మరి వాళ్ళ గలమై నువ్వు ఎందుకు 10 సంవత్సరాలు కొట్లాడలేదు? యు మానవతరాయ్ 2014 నుంచి నిరుద్యోగ చేసి స్థాపించి మానవతరాయ్ వెంట మేమంతా పనిచేసినాం. అసలు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు అంటే మానవతరాయ్ ఫస్ట్ గుర్తొచ్చే పేరు మానవతరాయ్. ఎక్కడ నిరుద్యోగ అంశంలో ఏ నోటిఫికేషన్లో లోపాలున్నా, ఎక్కడ కూడా నోటిఫికేషన్లు రాకున్నా ఫస్ట్ ప్రశ్నించేది మానవతరాయ్ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నుంచి అండ్ టీమ్. అసలు మానవతరాయ్ కొట్లాడి గతం నుంచి కొట్లాడుతున్నాడు. ఇవాళ హ్యాపీగా ఉద్యోగాలు నింపుతుంటే ఆనందంతో ఒక మాట చెప్పిండు, ఏమనండి, ఆ విధంగా మీరు అడ్డుకోకండి లేకపోతే చెప్పుతో కొడతాను అని చెప్పేసి ఎవరు అభ్యర్థులకు చెప్పలేదు, అభ్యర్థులను ఉద్దేశించి చెప్పలేదు. ఎవడైతే అడ్డుకుంటున్నాడో ఆ విధంగా పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళని ఉద్దేశించి చెప్పిండు. లేదు మొత్తానికి అది ఏదో వక్రీకరిస్తున్నారు. ఆ విధంగా మానవతరాయిని రాజకీయంగా దెబ్బ కొట్టాలంటే ఒక దురుద్దేశంతో ఆ విధంగా చేస్తున్నటువంటి టీఆర్ఎస్ చేస్తున్నటువంటి పెయిడ్ ఆర్టిస్టులు చేస్తున్నటువంటి ఆరోపణ అది. నిజంగా చెప్పాలంటే మానవతరాయ్ ఈసే నిజమైన నిరుద్యోగ నాయకుడు మానవతరాయ్. అనేక సార్లు ఆయనకు పోరాటాలు చాలా ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఉద్యమకారులలో మానవతరాయ్ నిరుద్యోగ చేసి స్థాపించి నిరుద్యోగుల గురించి ఆయన మొత్తం జీవితం మొత్తం త్యాగం చేసినటువంటి జీవితం ఆయన నిజంగా నిరుద్యోగులను త్యాగం చేసినాడు. ఎవరిని అడిగినా చెప్తారు, నేనే కాదు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరిని అడిగినా హూ ఇస్ మానవతరాయ్ అంటే చెప్తారు క్లియర్గా అది. కాబట్టి ఆ విధంగా మానవతరాయ్ ఆ విధంగా నోరు జారే వ్యక్తి కాదు. మానవతరాయ్ ఎప్పుడు కూడా నిరుద్యోగుల పక్షాన్ని నిలబడతాడు. తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలన నిరుద్యోగ ఏ కష్టం వచ్చినా కూడా మానవతరాయ్ ముందుండి కొట్లాడే వ్యక్తి. సో ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఈ విధంగా గ్రూప్స్ కి సంబంధించి చెప్పిన స్టార్టింగ్ చెప్పినారు. సో ఒక చేసినామంటారు చేయలేమంటారు, ఇట్లా ఈ విధంగా చాలా వరకు అయోమయంలో ఉన్నారు ప్రజలు. అంటే మీరు చెప్పినట్టు క్వాలిఫై అయిన వాళ్ళు కూడా అయోమయంలో ఉన్నారు, రేపు చదువుకుందాం అనుకునే విద్యార్థులు కూడా భయంతో ఉన్నారు. సో వాళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటారు అసలు? అంటే బ్రదర్, మనము చదువుకున్న వాళ్ళుగా బిహేవ్ చేయాలి, ప్రవర్తించాలి ఫస్ట్. ఎందుకంటే మనం ఎంతో మంది 1200 మంది పైగా త్యాగం చేసే జీవితాలను త్యాగం చేసే అమరులు అయితే ఏర్పడిన రాష్ట్రంలో ఉద్యోగాల కోసం అంతమంది చనిపోయారు. ఏదో ఇది ఒక నవ్వులాట కాదు, ఏదో మనకు ఇది ఏదో రాజకీయంగా కేటీఆర్ని సీఎం చేయడానికో కేసీఆర్ని సీఎం తర్వాత కేటీఆర్ కొడుకుని సీఎం చేయడానికో ఇది ఏర్పడిన రాష్ట్రం కాదు. ఇది మన బతుకుల కోసం ఏర్పడిన రాష్ట్రం ఇది, మనకు ఉద్యోగాల కోసం ఏర్పడిన రాష్ట్రం ఇది. అలాంటి రాష్ట్రంలో మనం ఈ విధంగా అల్లరి చిల్లరగా పాలు కావద్దు. వాడి ఉచ్చులో పడి, కేటీఆర్ ఉచ్చులో పడి, టీఆర్ఎస్ ఉచ్చులో పడి వాళ్ళు ఆడిస్తున్న నాటకంలో భాగమైపోయి ఈ విధంగా ఇస్తున్న గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నట్టు ప్రభుత్వాన్ని బదనాం చేయకూడదని చెప్పేసి నేను ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా, ఎందుకంటే నేను నిరుద్యోగం ఏవైతే బాధను అనుభవించిన వాడిని, నేను 10 సంవత్సరాలు మేము ఏదైనా ఒక నోటిఫికేషన్ రాకపోతే 2014 నుంచి అనేక చాలా అసలు ఇదే యూనివర్సిటీ ఇదే లైబ్రరీలో రెయిన్బోలు చదివిన సందర్భాలు ఉన్నాయి. ఆ విధంగా 10 ఏళ్ళు నువ్వు ఉద్యోగాలు ఇవ్వని వాడి మాట నమ్మి వాడి ఉచ్చులో పడి ఇవాళ నువ్వు ప్రభుత్వం అన్నం పెట్టే వాడిని నువ్వు కాలితో తన్నుతున్నావు. నీకు అన్నం పెడుతున్నది ప్రభుత్వము, దాన్ని ఏం చేస్తున్నావు? నువ్వు కాలితో అన్నం ప్లేట్ని తన్నేస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. శాస్త్రీయంగా ఆలోచించండి. ఎందుకంటే ఏ విధంగా లోపాలు జరిగాయండి? ఇప్పుడు అక్కడ ఐరిష్ ఉన్నది, బయోమెట్రిక్ విధానం ఉన్నది, సీసీ కెమెరాలు ఉంటాయి. నువ్వు వాల్యుయేషన్లో ఏ విధంగా పోతుంది? వాల్యుయేషన్ అంటే ఇక్కడ ఏది రీజన్ లేదు, అంటే ఎక్కడా కూడా వీళ్ళకు దొరకలేదు. ఇక్కడ వాల్యుయేషన్ అని అంటున్నారు. వాల్యుయేషన్ చేసింది అంతా కూడా డిగ్రీ లెక్చరర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, వాళ్ళంతా సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ మాత్రమే దాన్ని వాల్యుయేషన్ చేస్తారు. దాన్ని నువ్వు తప్పుపట్టడానికి ఏ విధంగా నువ్వు సమర్థించుకుంటావు? కాబట్టి నేను చెప్పేది ఇక్కడ నేను ఉస్మానియా యూనివర్సిటీ వేదిక ఒకటే, ఇక్కడ ఉన్న నిరుద్యోగులకి ఆగం కాకండి. వాళ్ళ మాయలో పడి మీ జీవితాలను ఆగం చేసుకోకండి. ఈ ఉద్యోగం పోతే ఇంకొక ఉద్యోగం వస్తుంది తప్ప ఆశాభావంతో ఉండాలి తప్ప నిరాశ నిస్పృహకు లోనై ఏదో జీవితాలు ఆగంపోయినాయి, ఇప్పటికే మాది అయిపోయిందని చెప్పేసి ఆ విధంగా వాళ్ళు వలలో పడి
మరి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు. ఇంకొక నోటిఫికేషన్ వస్తే ఎదురు చూసి చదవండి, ఆశాభావంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో విన్నారు ఈ విధంగా అంటే కొంతమంది కలిసి ఈ విధంగా అన్నీ చేస్తా ఉన్నారు. సో కాబట్టి మీరందరూ కూడా కొంతమంది ఉచ్చులో పడి అంటే మెయిన్ ప్రధానంగా ప్రతిపక్ష నాయకులు ఉచ్చులో పడి ఈ విధంగా మీరు తప్పు చేయకండి అని చెప్పేసి కూడా వారు కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, INTV from హైదరాబాద్.